హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఏం పేరు? మోహన్. ఏం చేస్తుంటారు? నేను యూట్యూబర్. ఎక్కడ ఉండేది? ఎక్కడ? బాల్నగర్. లోకల్. ఓకే. సో ఫస్ట్ అంటే బాల్నగర్ ఏరియాలో ఎట్లుంది డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఏమైనా సమస్యలు కనిపిస్తా ఉన్నాయి? ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఈ డెవలపర్ గురించి నేను మాట్లాడాను. జస్ట్ ఒక మాట్లాడతాను. తలపతి, మన సీఎం తలపతి వచ్చేసి తమిళనాడు. ఎక్కువ రోజులు ఏం కాలేదు. సో నిన్న మొన్న నేను ఒక న్యూస్ చూశాను. చిన్న పిల్లలకి పుడతారు కదా, వాళ్ళకు అది ఉంగరం ఇస్తున్నారు. అలాంటి డెవలపర్ ఆయన చేస్తుంటే మన రేవంత్ రెడ్డి ఉండి ఏమంటారు, ఆటో పెడతారంట. ఏ ఆటో? మన ఫ్రీ ఆటో ఏదో పెడతారంట. నాకు కూడా అది ఎలక్ట్రిక్ ఆటో పెడతారంట. ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టేసి ఆటో వాళ్ళకి సస్తున్నారు. ఇప్పుడు అది కూడా వస్తే వాళ్ళు చావగొట్ట మీ అంటే చచ్చేది పక్క మీ ప్రభుత్వం వల్లనే చెప్తున్నాను. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఇలాంటి సీఎం గురించి మాట్లాడి కూడా మన టైం వేస్ట్ అన్న. రియల్ చెప్తున్నాను. ఏం మాట్లాడినా కూడా మన సీఎం తలపతి ఉన్నాడు కదా, అలాంటోడు ఉండాలి, చేయాలి. అలాంటి వస్తేనే మన ప్రభుత్వం అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు యంగ్ యూత్ గా నువ్వు చెప్పినట్టు ఇప్పుడున్న రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా మరి అట్లాంటి లీడర్ ఎవరైనా? లేదన్న, తలపతి బెస్ట్ సీఎం ఇన్ ఇండియా. రియల్ చెప్తున్నాను. ఈయన వచ్చేసి ఒక ఫ్రాంక్ గా మాట్లాడతా, ఈయన వచ్చేసి 3 years అవుతుంది. 3 years అబోనే అవుతుంది. ఈయన ఏం పీకలేదు. రియల్ చెప్తున్నాను. నేను ఈయనకు సపోర్ట్ చేస్తాను. అంటే ఈయన నాకు ఇదే, బట్ ఈయన చేసే పనికి అసలు ఈయన వాల్యూ ఇచ్చేది చాలా తక్కువనే. రియల్ చెప్తున్నాను. అంటే ప్రజాపాలన అందిస్తున్నాము, ఇప్పుడు యువతకి ఉద్యోగాలు ఇస్తున్నాము, మంచి ఇండస్ట్రియల్ క్రియేట్ చేస్తున్నాము, ఆ పథకాలు అంటే అభివృద్ధి చేస్తున్నాము అని చెప్తా ఉంటారు ప్రతి మీటింగ్ లలో, చూస్తున్నారు కదా. ఆయన మీటింగ్ వెళ్తే అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అన్నారు. ఊకే కేసీఆర్ కే తిడతాడు. అరే అంటే కేసీఆర్ కే తిడుతున్నాడు. అదేమో డ్యామ్ ఉందంట, డ్యామ్ ఇరిగిపోతుంది, అది అయిపోతుంది. ఆయన ఇంత పెద్ద డ్యామ్ కట్టిస్తున్నాడు కదా, ఇరిగిపోయేది ఒక స్తంభమే అనుకోండి. ఆ స్తంభం కూడా చేయనికి శాత కానీ సీఎం, మన సీఎం ఏం సీఎమో ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా కరెక్ట్ ఏం మాట్లాడతాడు. అరే ఆయన అది ఇది తిట్టుడే బూతులే. కానీ సీఎం ఉంటే ఎట్లా ఉండాలి, మన తలపతి లెక్క ఉండాలి. ఇప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళిండు నిన్న మొన్న. హాస్పిటల్కి వెళ్ళి ఆయన సడన్గా వెళ్ళిపోయిండు హాస్పిటల్కి. వాళ్ళు అసలు ఒక్క ఏమంటారు చెప్పలేదు, న్యూస్ అనేది తెలియదు వాళ్ళకి. అయినా కూడా అంత క్లీన్ గా ఉందంట హాస్పిటల్. మన ఒక హాస్పిటల్ తీసుకెళ్తాను నేను, ఇప్పుడు తీసుకెళ్తాను. హాస్పిటల్లో ఎవరికి పట్టించారు కూడా లోకల్ గా. ఇప్పుడు విద్యా వైద్యం మొత్తం ఇట్లనే ఉంది. ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు అంతే. ఇంకా విద్య అనుకోండి, ఇప్పుడు హాస్టల్లో వెళ్ళి ఫుడ్ చూస్తే బేకార్ ఫుడ్ అలాంటిది. ఇప్పుడు మన సీఎం తలపతి ఉన్నాడు కదా, ఇప్పుడు ఇక్కడ పోస్టర్ కూడా పెడతారు. అన్ని ఏం పోస్టర్ ఉన్నా కూడా పెడతారు. అక్కడ ఒక్క పోస్టర్ కూడా పెట్టనికే లేదు. అన్ని మొత్తం సస్పెండ్ లో పెట్టిన ఆయన. అట్లా ఉండాలన్నా. అంటే ఇప్పుడు ఎట్లుందండి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తున్నాం అంటున్నారు. యువతకి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అనడం జరిగింది. నిరుద్యోగ భృతి అనేదో చదువుకోవడానికి ఇస్తా అన్నారు. ఏంది ఉద్యోగాల పరిస్థితి ఏంది అసలు? నిరుద్యోగాల పరిస్థితి ఇప్పుడు మన దాంట్లో నేను రియల్ చెప్తున్నాను. మన తెలంగాణ గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు ఆయన వచ్చేసి నిన్న మొన్న వచ్చిండు కదా, ఒక దాంట్లో పార్టీ ఉన్న లాగా లోపల ఒక ఎమ్మెల్యే అట్లాంటి తలపతి ఎమ్మెల్యే వాళ్ళ బిడ్డనే మన గవర్నమెంట్ స్కూల్లో పెట్టిండు ఆయన. విజయ్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గవర్నమెంట్ వాళ్ళ కూతురికి గవర్నమెంట్ స్కూల్లో పెట్టిండు. అలాంటి సిచ్యువేషన్ మన తెలంగాణలో రావాలని నేను కోరుతున్నాను. సో ఏంది మరి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి గ్రేటర్ హైదరాబాద్ లో. సో ఎవరికి ఫేవర్ ఉండొచ్చు ఇప్పుడు? ఎందుకంటే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కొత్తగా జనసేన ఎంట్రీ కూడా ఉంది తెలంగాణలో. ఎవరికి ఎక్కువ ఫేవర్ ఉండొచ్చు, అంటే ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటా. అంటే ఈయనది ఉంది కదా, గవర్నమెంట్ ఉంది అని. కానీ ఈయన చేసే పనికి ఎవరు సపోర్ట్ చేయరు. నేను రియల్ చెప్తున్నాను. నిన్న మొన్న కేటీఆర్ బర్త్డే ఉన్నప్పుడు రచ్చ చేసిర్రు. అలాంటి బర్త్డేకే ఇట్లా చేస్తే ఇప్పుడు మన పార్టీ పెడితే అంటే ఎలక్షన్ పెడితే రచ్చ కాదు కదా, తీరు మారుంటది. నెక్స్ట్ తెలంగాణలో ఏ సీఎం అయితే బాగుంటది అన్నా? నువ్వు చచ్చినా బతికినా కేసీఆర్ నెక్స్ట్ సీఎం ఇన్ తెలంగాణ. అర్థం ఏంది? ఆయన చేసే పని నేను చెప్తున్నా కదా. మా ఊరు వనపర్తి, అక్కడ నీళ్ళు తెప్పించిర్రు, అక్కడ అన్ని తెప్పించిర్రు. వీడు ఇడిచిపెట్టడానికి కూడా శాత అయితే లేదు, శాత అయితే లేదు. ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా దీనికి ఈయనకి తిట్టడమే, కేసీఆర్ కి తిట్టడమే. కానీ మనం ఒక ఇంప్రూవ్ అంటే ఒక పని చేస్తున్నాము, ఇలాంటి ఒకటి ఉంది అనేది మాట్లాడేది అసలు లేదు ఈయనది. సో ఫైనల్ గా
ఇప్పుడు ఒకటి ఎస్ఐఆర్ అని ఒకటి నడుస్తుంది కదా, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం, సర్ ప్రక్రియ ఏంటి, దాని అభిప్రాయం ఏంది? కరెక్టే అంటారా దాన్ని చేయడం? ఫిల్టరైజేషన్, దొంగ ఓట్లు తీసేసి ఇప్పుడు తీసేస్తున్నారు కరెక్టే, కానీ ఓట్ల గురించి నాకైతే తెలియదు. ఈ రేషన్ కార్డు గురించి ఒక కార్డు వచ్చింది కదా, దాంట్లో ఎంతో కోట్లు అయితే పెడుతురంట, వాళ్ళ ఫొటోస్ పెడుతురంట. నాకు తెలిసింది, నిన్న మొన్ననే తెలిసింది, నేను కూడా యూట్యూబర్. సో అక్కడ ఫోటో పెడుతున్నారు. 1 సంవత్సరమో దాని తర్వాత మన కేసీఆర్ వస్తాడు, అప్పుడు ఆయన తీయడా? ఇప్పుడు ఎవరిది పైసలు లాస్ అవుతున్నాయి? మన తెలంగాణ అదే కదా. అసలు ఎందుకు చేస్తున్నారో ఈ శాత కానీ పనులు అయితే నాకైతే అర్థమైతలేదు. ప్లీజ్ నేను ఏమైనా తప్పు మాట్లాడినా కూడా నాకు క్షమించండి. నాకు తెలిసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ ఫోటో పెట్టేది కరెక్ట్ కాదు అది.